హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, సైకాలజీలో పార్ట్ 3 వీడియో చూద్దాం. బిఎడ్ శిశు వికాస దృక్పథాలు అనే ఈ టెక్స్ట్ బుక్లో కోమర్ దశ గురించి ఇవ్వడం జరిగింది. పార్ట్ 3 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్. కోమర్ దశ సమూహాలు, ముఠాలు, అడాలసెన్స్ గ్రూప్స్, గ్యాంగ్స్. కోమర్ దశలోని వ్యక్తులను గమనిస్తే ఎక్కువగా గుంపులుగా తిరగడం మనం గమనిస్తూ ఉంటాం. కోమర్ దశలో పిల్లల్ని కనుక మనం చూసినట్లయితే వ్యక్తుల్ని ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయి అన్నట్లుగా కోమర్ దశలోని వ్యక్తులు తమలాంటి అభిరుచులు, ఆసక్తులు, వైఖరులు ఉన్న వ్యక్తుల కోసం పరితపిస్తూ ఉంటారు. ఈ కోమర్ దశలో ఉన్న వ్యక్తులు తమలాంటి అభిరుచులు, ఆసక్తులు, వైఖరులు ఉన్న వ్యక్తుల కోసం పరితపిస్తూ ఉంటారు. అలాంటి వారు కనబడినప్పుడు వారితో పరిచయం, స్నేహం పెంపొందించుకోవడం, వారితో కలిసి తిరగడం, తమ సమస్యలను వారితో చర్చించి పరిష్కారం పొందడం వంటివి చేస్తూ ఉంటారు. కోమర్ దశలో ఏర్పడే సమూహాలు వారి ప్రవర్తనపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. కోమర్ దశలో ఏర్పడే సమూహాలు ఈ కోమర్ దశలో ఉన్న పిల్లల యొక్క వ్యక్తుల యొక్క ఎంతో ప్రభావం చూపుతాయి. ఈ సమూహాలు వారిలో సాంఘిక కౌశలాలను పెంపొందిస్తాయి. కొన్ని సాంఘిక క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించేలా చేస్తాయి. కొన్ని సాంఘిక క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించేలా చేస్తాయి ఈ సమూహాలలోనే కోమరులు ఎవరితో చెప్పలేని తమ భావాలను స్వేచ్ఛగా చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. ఈ సమూహాల్లోని కోమరులు ఎవరితో చెప్పలేని తమ భావాలను స్వేచ్ఛగా చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. కోమర్ దశలోని వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో గడపడం కన్నా సమవయస్కుల బృందాలతోనే గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. వీరిపై తల్లిదండ్రుల కన్నా ఈ సమవయస్కుల బృందాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడపడం కంటే సమవయస్కుల బృందాలతో తిరగడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతారు. తల్లిదండ్రుల కన్నా ఈ సమవయస్కుల బృందాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కోమరుల వేషధారణ, మాట్లాడే శైలి, ప్రవర్తన వారి సమూహాలను అనుసరించే ఉంటుంది. సమూహంలో ఉన్నంత మాత్రాన సభ్యులందరూ ఒకే రకమైన అభిప్రాయాలను, ప్రవర్తనను చూపుతారని చెప్పలేం. కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం ఉన్నవారు కూడా సభ్యులుగా ఉంటారు. అంటే అందరికీ ఒకే అభిప్రాయాలు ఉండవు. అభిప్రాయంలో మళ్ళీ భిన్నాభిప్రాయాలు ఉండే ఒక ప్రవర్తన అనేది ఉండదు. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం ఉన్నవారు కూడా సభ్యులుగా ఉంటారు అన్నమాట. కొన్ని విషయాలు ఏకాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ షరాఫ్ చెప్పారు, ఏదైనా ఒక కార్యం నెరవేర్చుకునేందుకు కొందరు వ్యక్తులు సమైక్యతలో కొన్ని పరస్పర చర్యల కోసమై ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలకు కట్టుబడి ప్రవర్తించడమే సమూహం. షరాఫ్ ఇచ్చారు. అసలు సమూహం గురించి షరాఫ్ ఒక నిర్వచనం ఇచ్చారు. షరాఫ్ ఏదైనా ఒక కార్యం నెరవేర్చుకునేందుకు కొందరు వ్యక్తులు సమైక్యతతో కొన్ని పరస్పర చర్యల కోసమై ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలకు కట్టుబడి ప్రవర్తించడమే సమూహం. ఏదైనా ఒక కార్యం నెరవేర్చుకునేందుకు కొందరు వ్యక్తుల సమైక్యతతో కొన్ని పరస్పర చర్యల కోసమై ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలకు కట్టుబడి ప్రవర్తించడమే సమూహం. నెక్స్ట్ కింబాల్ యంగ్ ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సాంఘికంగా పరస్పర చర్య ఉంటే వారినే సమూహం అంటారు. కింబాల్ యంగ్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సాంఘికంగా పరస్పర చర్య ఉంటే వారిని సమూహం అంటారని కింబాల్ యంగ్ ఇచ్చారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సాంఘికంగా పరస్పర చర్య ఉంటే వారినే సమూహం అంటారని కింబాల్ యంగ్. వ్యక్తిగత నిర్ణయాలపై సమూహం యొక్క ప్రభావం చాలా ఉంటుందని షరాఫ్ తెలిపారు. వ్యక్తిగత నిర్ణయాలపై సమూహం యొక్క ప్రభావం ఉంటుందని షరాఫ్ తెలిపారు. సాధారణంగా కోమర్ దశలో ఏర్పడే సమూహాలు అనేవి ఒకే రకమైన అభిరుచులు, వయస్సు, సామాజిక అంతస్తు, జెండర్ ఉండే ప్రాథమిక సమూహంగా చెప్పవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలపై సమూహం యొక్క ప్రభావం చాలా ఉంటుందని షరాఫ్ 1956లో తెలిపారు. సాధారణంగా కోమర్ దశలో ఏర్పడే సమూహాలు అనేవి ఒకే రకమైన అభిరుచులు, వయస్సు, సామాజిక అంతస్తు, జెండర్ ఉండే ప్రాథమిక సమూహాలుగా చెప్పవచ్చు. ఈ సమూహాలు అనేక రకాలుగా ఉండవచ్చు. సభ్యులు పరస్పరం ప్రత్యక్షంగా కలవవచ్చు, కలవలేకపోవచ్చు.
ఇటీవల కాలంలో ప్రత్యక్షంగా లేకపోయినా ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా కూడా సమూహాలు ఏర్పడుతున్నాయి. సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండి సమూహ భావన ప్రగాఢంగా ఉండే సమూహాలను ప్రాథమిక సమూహాలుగా చెప్పవచ్చు. వీరిలో సభ్యుల మధ్య పరస్పర చర్యలు ముఖాముఖిగా ఉంటాయి. సభ్యులు ఒకే చోట నివసించకపోయినా కొన్ని సమస్యల పరిష్కారం కోసం అతి స్వల్ప వ్యక్తిగత సంబంధాలతో ఏర్పడే సమూహాలను గౌణ సమూహాలుగా చెప్పవచ్చు. సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండి సమూహ భావన ప్రగాఢంగా ఉండే సమూహాలను ఏమంటారు? ప్రాథమిక సమూహాలు అంటారు. సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండి సమూహ భావన ప్రగాఢంగా ఉండే సమూహాలను ప్రాథమిక సమూహాలు అంటారు. వీరిలో సభ్యుల మధ్య పరస్పర చర్యలు ముఖాముఖిగా ఉంటాయి. సభ్యులు ఒకే చోట నివసించకపోయినా కొన్ని సమస్యల పరిష్కారం కోసం అతి స్వల్ప వ్యక్తిగత సంబంధాలతో ఏర్పడే సభ్యులు ఒకే చోట నివసించకపోయినా కొన్ని సమస్యల పరిష్కారం కోసం అతి స్వల్ప వ్యక్తిగత సంబంధాలతో ఏర్పడే సమూహాల్ని గౌణ సమూహాలు అంటారన్నమాట. కౌమార దశలో ఏర్పడే వివిధ సమూహాల గురించి వైజ్ఞానికవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. ఎలిజబెత్ హార్లాక్ తను రచించిన వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ అనే గ్రంథంలో కౌమార దశలో ఏర్పడే సాంఘిక సమూహాలను ఈ క్రింది విధంగా తేల్చారు. ఎలిజబెత్ హార్లాక్ రచించిన గ్రంథం ఏంటి? వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం డెవలప్మెంటల్ సైకాలజీ లైఫ్ స్పాన్ అప్రోచ్ అనే గ్రంథంలో కౌమార దశలో ఏర్పడే సాంఘిక సమూహాలని క్రింది విధంగా తెలిపారు. సన్నిహిత మిత్రులు, క్లోజ్ ఫ్రెండ్స్, క్లిక్స్, గుంపులు, వ్యవస్థీకృత సమూహాలు, గ్యాంగులు. సన్నిహిత మిత్రులు, క్లోజ్ ఫ్రెండ్స్, క్లిక్స్, గుంపులు, క్రౌడ్స్. అదేవిధంగా వ్యవస్థీకృత సమూహాలు, ఆర్గనైజ్డ్ గ్రూప్స్, గ్యాంగ్లు. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎలిజబెత్ హార్లాక్ తాను రచించిన వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం డెవలప్మెంటల్ సైకాలజీ లైఫ్ స్పాన్ అప్రోచ్ అనే గ్రంథంలో కౌమార దశలో ఏర్పడే సాంఘిక సమూహాల్ని ఈ 5 రకాలుగాను విభజించారనమాట. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.